మైండ్ సెట్. ఈ ఒక్క మైండ్ సెట్ చేంజ్ అయితే, ఆ మైండ్ సెట్ చేంజ్ చేయడం వల్ల రేపు రోజున మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో, మీ తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే మీ అక్క చెల్లెలు అన్నదమ్ములు కావచ్చు, లేదు అంటే మీ రిలేటివ్స్ కావచ్చు, లేదు అని అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, సొసైటీలో కావచ్చు, వీళ్ళందరి జీవితాలు మారిపోతే ఒక్క మనిషి ఇంట్లో మైండ్ సెట్ చేంజ్ అయితే. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఒక రోజు ఒక పర్సన్ మట్టితోనే ఏదో తయారు చేస్తున్నాడు. సో వాళ్ళ వైఫ్ వచ్చి అడిగింది, ఏమంటే ఏం తయారు చేస్తున్నారంటే, నేను గంజాయి గొట్టాన్ని తయారు చేస్తున్నాను అన్నాడు. సో వాళ్ళ వైఫ్ అన్నది అనమాట, ఏమంటే ఈ గంజాయి గొట్టాన్ని తయారు చేసే బదులు ఎండాకాలం వస్తున్నాయి కొంచెం మంచి కుండలన్నా తయారు చేస్తే బాగుంటుంది మట్టితోనే. సరే ఇదేదో బాగుందని చెప్పేసి మట్టి చెరిపేసి ఈసారి కుండ షేప్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు అనమాట. సో మళ్ళా ఆ మట్టి అడిగింది ఈసారి ఆ పర్సన్ కి, సార్ ఇంతకుముందు నన్ను ఏదో షేప్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏదో షేప్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ పర్సన్ మట్టికి కూడా చెప్తున్నాడు, బాబు ఇంతకుముందు నేను గంజాయి గొట్టాన్ని తయారు చేస్తుండే, ఇంతకుముందే నా వైఫ్ చెప్పింది కుండ తయారు చేస్తున్నాను. అప్పుడు ఆ మట్టి అన్నది అనమాట, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను గంజాయి గొట్టాన్ని తయారు చేసినట్టయితే ఇది ఉపయోగించుకొని చాలా మంది హెల్త్ అనేది నాశనం అవుతుంది. అదే ఇప్పుడు నన్ను కుండని ఏదైతే తయారు చేస్తున్నారో, ఈ కుండను ఉపయోగించుకొని చాలా మంది చల్లనీళ్ళు తాగుతారు, వాళ్ళు చల్లగా ఉంటారు, నేను చల్లగా ఉంటాను. ఓన్లీ ఇక్కడ మీ మైండ్ సెట్ చేంజ్ అయింది, కానీ నా లైఫ్ ఇక్కడ సెట్ అయిపోయింది అని అన్నది. అంటే అర్థం చేసుకో, మన ఒక్క ఈ బుద్ధి గనక, ఈ మైండ్ సెట్ గనక, చూసే విధానం గనక, లైఫ్ జనాల పట్ల, సిచ్యువేషన్ పట్ల చేంజ్ అయితే ఎంతో మంది జీవితాలు చేంజ్ అవుతాయి.